టు బ్యాక్ ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా, అందరూ షాపింగ్ స్టార్ట్ చేశారా? నేనైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ చాలా మంచి మంచి బట్టలు కూడా కొనేసుకున్నాను. ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను కూడా. నేను యాక్చువల్గా షాపింగ్ చేయాలని వెళ్ళలేదు, ఫోరం మాల్కి ర్యాండమ్గా వెళ్ళాము. వెళ్ళగానే స్టైల్ యూనియన్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని బయట నుంచి బోర్డ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సరే వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను అనమాట. నాకైతే కలెక్షన్ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్తే ట్రై చేయండి. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను షాప్ చేసినవి అండ్ చేయనివి కూడా కలెక్షన్ చూపించాను అనమాట. ఇలా షాప్లోకి ఎంటర్ అవ్వగానే క్రాప్ టాప్స్ కనిపిస్తున్నాయి. నాకు ఎందుకో దివాళీకి ఈసారి క్రాప్ టాప్స్ వేసుకోవాలి అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ఫుల్ కలర్స్ అంటే ఆ లైట్స్ వాటన్నిటి మధ్యలో క్రాప్ టాప్ ఇంకా కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తాయి, పిక్చర్స్ మంచిగా వస్తుంది అని అనిపించింది. అలాగే నేను క్రాప్ టాప్ తీసుకొని కూడా చాలా డేస్ అయిపోతుంది. ఎప్పుడో 1.5 year బ్యాక్ అనుకుంటా క్రాప్ టాప్ అండ్ హాఫ్ శారీస్ ఇట్లా కాంబినేషన్లో వస్తాయి కదా, అలాంటివి తీసుకున్నాను. ఇక్కడ ట్రై చేస్తున్న బ్లూ అయితే నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండింది, కానీ షోల్డర్ చూసారు కదా చాలా ఎక్స్ట్రా ఎక్కువ లెంత్ కట్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా లేకుండా దానికి, అందుకనే ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసేసి ఇంకొక కలర్, ఇది కొంచెం లైట్ కలర్ ఉన్నప్పటికీ కూడాను స్కర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ టాప్ ఏంటంటే అన్నిటి మీదకి మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇది ఫెస్టివ్ వేర్ లాగా లేదు కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. లైక్ రోజు ఆఫీస్కి కానీ చిన్న చిన్న పూజలు టెంపుల్స్ అలాంటి వాటికి వేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది అని అనిపించింది. మూడిట్లో ఏం తీసుకొని ఉంటాను ఏంటి అని చెప్పేసి మీరు గెస్ చేస్తే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫీస్కి కూడా ఈ మధ్య కొంచెం బట్టలు మంచిగా అనిపించట్లేదు. అండ్ దట్టు నేను వెయిట్ కొంచెం పుట్ ఆన్ అయ్యాను, మీకు వీడియోస్లో తెలుస్తూనే ఉంటుంది. డ్రెస్సెస్ అన్నీ కొంచెం టైట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఆఫీస్ వేర్ కూడా తీసుకుందాము. ఆల్రెడీ ఆన్లైన్లో నేను కొంచెం వెస్ట్రన్ ఆర్డర్ చేశాను, కానీ కొంచెం కుర్తీస్ కూడా ఆల్ ద టైమ్ వెస్ట్రన్లో వెళ్ళలేము కదా ఆఫీస్కి. కుర్తీస్ కూడా ట్రై చేద్దాము, టాప్స్ కానీ 3-piece సెట్స్ అలా ఏమన్నా ఉంటాయని చెప్పి చూస్తున్నాను. అండ్ ట్రస్ట్ మీ, మీరు స్టైల్ యూనియన్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. నాకైతే ఆఫర్స్ చాలా బాగా అనిపించింది. వెస్ట్రన్ కంటే కూడా స్పెషల్గా కుర్తా సెట్స్ మీద మంచిగా ఉన్నాయేమో అనిపించింది. వెస్ట్రన్లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినప్పటికీ కూడాను నాకు కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవన్నీ సెట్స్ అనమాట, కుర్తా సెట్స్. కొన్ని విత్ దుప్పటా ఉన్నాయి, కొన్ని వితౌట్ దుప్పటా ఉన్నాయి. అరౌండ్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసేసి 800 నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకా మ్యాక్సిమం అయితే ఎంతకైనా ఉంటుంది కదా, 2000-3000 వరకు చూసాను నేను. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ ఉంటుంది మీరు లోపలికి వెళ్ళి వెతికితే. బట్ నా ఫీలింగ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా కుర్తా సెట్స్కి మ్యాక్సిమం 1500-2000, అది కూడా ఇంకా చాలా బాగుంది, అవి చాలా పార్టీ వేర్లో ఉన్నాయంటే పెడతాను. డైలీ ఆఫీస్ వేర్కి అయితే మాత్రం బిలో 1000లోనే తీసుకుంటాను. 800-1200 మధ్యలో ఆఫీస్ వేర్ కుర్తా సెట్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట. బికాజ్ 1 or 2 times వేయగానే అది కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది అండ్ అంత మంచిగా ఉండదు, ఎందుకు ఎక్కువ కాస్ట్ పెట్టడం అని అనేసి అనిపిస్తుంది నాకు ఆఫీస్ వేర్ కుర్తా సెట్స్కి స్పెషల్లీ. అండ్ ఇక్కడ చూస్తున్నవి మాత్రం ఇవన్నీ పార్టీ వేర్, అరౌండ్ 2000, 1800, 1500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. కొన్నిటికి నేను మ్యాక్సిమం స్క్రీన్ మీదనే కాస్ట్ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా, అది చూపిస్తూ ఉన్నాను, మీకు ఇక్కడే అర్థమైపోతుంది. అండ్ ఇవి వచ్చేసేసి కొన్ని ట్రౌజర్ ప్యాంట్స్ అనమాట. మంచిగా ఈ మధ్య ఇలా ఫార్మల్ ప్యాంట్స్ అండ్ క్రాప్ టాప్స్ అందరు ఎక్కువగా వేస్తున్నారు కదా, అందుకని చూస్తున్నాను. ఇందాక స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు ఆన్లైన్లో కొన్ని వెస్ట్రన్ ఆర్డర్ చేశాను, వాటితో పాటు ఈ ట్రౌజర్ ప్యాంట్స్ ఇవి కూడా ఆర్డర్ చేశాను. కానీ అవి తీసుకొని ఎన్నో డేస్ అవ్వట్లేదు. అంతకన్నా ఇక్కడ మంచిగా దొరికితే ఇవి రిటర్న్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చూస్తున్నాను. కానీ నేను ఆర్డర్ చేసుకున్నవి కొంచెం మంచి ప్రైస్లో అండ్ కంఫర్టబుల్గా అనిపించాయి అన్నమాట. చెప్పాను కదా వెస్ట్రన్ మీద పెద్దగా ఆఫర్స్ లేకపోయినప్పటికీ కలెక్షన్ బాగున్నాయి. నేను ఆర్డర్ చేసుకున్నవి ఏంటంటే మంచిగా ఆఫర్లో కూడా ఉన్నాయన్నమాట, అందుకని అవే అలాగే అట్టు పెట్టేసుకున్నాను. కానీ కుర్తా సెట్స్, జస్ట్ టాప్స్, కుర్తీస్ ఇవైతే మంచిగా ఉన్నాయి, ట్రై చేయండి. ఇక్కడ నేను చూస్తున్నవి క్వాడ్ సెట్స్ చాలా బాగున్నాయి. క్వాడ్ సెట్స్ అయితే మీకు గుర్తుందో లేదో, లాంగ్ బ్యాక్ నేను మీషోలో ఒక క్వాడ్ సెట్ ఆర్డర్ చేశాను, సేమ్ అలాంటివి ఇక్కడ కనిపించాయి.
ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ మీషో బికాస్ మీషోలో నాకు అది చాలా తక్కువకి వచ్చింది. 300 or 400కి వచ్చింది అనుకుంటా. ఇక్కడ అరౌండ్ 800-900 ఉన్నాయి. ఆబ్వియస్లీ క్వాలిటీ అండ్ డిజైన్ కానీ క్లాత్ అదంతా డిఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి కంపేర్ చేయట్లేదు. కానీ కొంచెం ఆ మోడల్లో ఉన్నాయి అని చెప్తున్నాను అంతే. నేను ఇంక ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే కొనకపోయినా షాప్ అంతా అలా తిరిగి చూడాలి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే రాయేష్ నన్ను షాపింగ్కి వెళ్తే అస్సలు కంగారు పెట్టరు. అయిపోయిందా వెళ్ళిపోదామా లేకపోతే ఏంటి అని చెప్పేసి నేను చూస్తూ ఉంటుంటే ఆయన మంచిగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఏదన్నా టాప్ కానీ డ్రెస్ కానీ తీసుకొచ్చి చూపించి బాగుందా బాగాలేదా అని అడిగితే తన ఒపీనియన్ కూడా షేర్ చేస్తారనమాట. అంతేగాని వెనకాల తగులుకొని ఇంకా పద వెళ్దాం అనరు. అండ్ చూసిన అన్ని కలెక్షన్స్లో నాకు ఏదైనా మోస్ట్ ఫేవరెట్ ఉందంటే ఇప్పుడు బ్లాక్ కలర్ ఫ్రాక్ ఒకటి చూపించారు కదా, అది చాలా చాలా బాగుంది. దాని కాస్ట్ కూడా అరౌండ్ 1800 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవి ఇవన్నీ కూడా 800 నుంచి 2000 వరకు ఉన్నాయి ఈ ఫ్రాక్స్ ఇవన్నీ కూడాను. డిపెండ్స్ అపాన్ అంటే డిజైన్ మోడల్ అండ్ క్లాత్ అన్నిటిని బట్టి. నాకు స్పెషల్గా ఇందాక చూపించిన మోడల్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ స్వెట్ షర్ట్ కూడా బాగా నచ్చింది అనమాట. నేను కొన్ని ప్యాంట్స్ ఆర్డర్ చేశాను యాక్చువల్గా, దాని మీదకి అవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయని అని అనిపించింది. అండ్ నాకు ఈ కలెక్షన్ బాగా నచ్చుతుంది, టాన్ టీషర్ట్స్ టాన్ జీన్స్ ఇవన్నీ. కానీ రాయేష్ అంత కంఫర్టబుల్గా ఆయనకి మంచిగా అనిపించదు. నాకు చూడడానికి నచ్చుతుంది కానీ నేను ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్లో ఫిట్ అవ్వను అనిపిస్తుంది అనమాట. అంటే టాన్ షర్ట్స్లలో కానీ జీన్స్లలో కానీ చూడడానికి ఇష్టం. అంటే మంచిగా వేసుకుంటే వాటిని ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నా ఫీలింగ్ నేనే ప్రాపర్గా ప్రజెంట్ చేయలేను అని చెప్పేసి. అండ్ ఇంకపోతే కొన్ని డైలీ వేర్ టీషర్ట్స్ ఇవైతే చాలా తక్కువ కాస్ట్కి ఉన్నాయి. 199 అండ్ 150కి ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. నేను చాలా చూశాను కలర్స్, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. అండ్ చాలా తీసుకున్నాను కూడా బికాస్ టీషర్ట్స్ చాలా చాలా మంచిగా అనిపించాయి. ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నవేమో ఇందాక లాస్ట్ చూపించింది న్యూయార్క్, అది ఓవర్ సైజ్ అనమాట. సో అది కూడా బాగుండింది. ఇంకా గ్యాప్లో రాయేష్ బిల్ వేయించుతుంటే నేను స్లింగ్ బ్యాగ్స్ అండ్ కొన్ని ఫుట్వేర్ క్లిప్స్ అవన్నీ ఉంటే కూడా చూస్తున్నాను. నేను యూజువల్గా ఇవన్నీ చూస్తాను. ఇంకా అమ్మాయిలకి ఉంటుంది కదా ఆ కుర్తీ వెళ్తే అన్నీ చూడాలి అని చెప్పేసి దానికోసం చూస్తున్నాను తప్ప పెద్దగా తీసుకోను అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ప్రతి డ్రెస్కి ఒక ఇయర్ రింగ్స్ మార్చేసి లేకపోతే దానికి తగినట్టుగా. నాకు ఎప్పుడు కూడా ఒక చిన్న డైమండ్ స్టడ్ ఉంటుంది చెవికి, మోస్ట్లీ 99% అవే ఉంటాయి. ఇంకేదన్నా శారీ వేసుకుంటే లేకపోతే హాఫ్ శారీ వేసుకుంటే వాటికి మాత్రమే పెద్ద పెద్ద బుట్టలు అలాంటివి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. లేకపోతే యూజువల్గా ఇయర్ రింగ్స్ పెద్దగా చేంజ్ చేయను. కానీ ఇలా చూడడమే నాకు మంచిగా అనిపిస్తుంది ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసేసి నెక్ చైన్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. కొన్ని అయితే కొంచెం ఓవర్గా అనిపించాయి. ఫుల్ హై నెక్ టీషర్ట్ వేసినప్పుడు ఇలా స్టెప్స్తో చైన్స్ వేస్తారు కదా, అవి ఉన్నాయి. అరౌండ్ 300-400 రేంజ్లో ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చింది. ఒక టీషర్ట్ కూడా ఉండింది 1 or 2 హై నెక్వి, దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుందాము అని చెప్పేసి చూస్తున్నాను. కానీ బై ద టైం రాయేష్ ఆల్రెడీ బిల్ వేయించేశారు. ఇంకా మళ్ళీ దీనికోసం ఎందుకులే అని చెప్పేసి వేయించలేదు. బట్ మీరు వెళ్తే ట్రై చేయండి. స్టైల్ యూనియన్లో నార్మల్గా ఇప్పుడు ఇక్కడ డీమార్ట్లో మిగతా అన్ని షాప్స్లో ఉన్నట్టే ఇలాంటివి కొన్ని మేకప్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐలైనర్, కాజల్ అండ్ పర్ఫ్యూమ్స్ అని చెప్పేసి కొన్ని ఫేస్ క్రీమ్స్, క్లిప్స్ ఇవన్నీ పెడతారు కదా మనకి జూడియోలో వాటన్నిట్లలో, అలాగే ఉన్నాయి. అవన్నీ నేను ర్యాండమ్గా చూశాను కానీ ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. హోప్ మీకైతే కలెక్షన్ మంచిగానే చూపించాను అని అనుకుంటున్నాను. మీకు కనుక కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఇంకా ఆ రోజు ఇంట్లో కుక్ చేసుకునే ఓపిక లేదు, సో అందుకని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చేసాము, తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.